నమస్తే. ఎక్స్ చీఫ్ కృష్ణారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జీ. కృష్ణారావు గారు ఎప్పటికప్పుడు ఇట్లా రెస్పాండ్ అవుతూ ఉంటారు సార్. అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. సో ఏం మాట్లాడుకోవచ్చు మనం? యాక్చువల్గా ఐవైఆర్ కృష్ణారావు గారు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేశారు ఆంధ్రప్రదేశ్కి. మన ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు. సో ఐవైఆర్ కృష్ణారావు గారు ఆ తర్వాత ఆయన్ని విధుల్లోంచి తీసేయడం, అదొక పెద్ద ఇష్యూ అవ్వడం, ఆయన కావాలని తప్పించారు, పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నీ నడిచాయి. సో ఇప్పుడు ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇది పడక చెప్పారు, ఆయన మీద ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేక చెప్పారు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈరోజు ఆయన షేర్ చేసుకున్న అంశం ఏదైతే ఉందో ఐవైఆర్ టాక్స్ అని ద్వారా ఒకటి షేర్ చేశారు. అది ఒక ఇప్పుడు ఎక్స్లో అది వైరల్ అవుతుంది. సో ఆయన చెప్పింది అంటే ఒక సీనియర్ చీఫ్ సెక్రటరీగా చేశారంటే నిన్న మొన్న రిలీవ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయిన ఎవరు పెట్టుకోరు కదా. సీనియర్ ఆల్మోస్ట్ ఒక 20 years ఎక్స్పీరియన్స్, ఎప్పుడో 90sలోనో 20sలో ఉన్న బ్యాచ్లో ఉన్న రిలీవ్ అయిన వాళ్ళని ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటారు. సో అటువంటి ఆయన చెప్పేది ప్రతిదీ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడో చదివాను, ఒక సర్వేలో కూడా చాలామంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఇయర్ బై ఇయర్ జనరేషన్ మారుతున్న కొద్దీ ఎన్హాన్స్ థింకింగ్ అంటే బ్రాడ్ థింకింగ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మనం ప్రతిదీ ఫోన్ మీద లేకపోతే ఇంటర్నెట్ మీద ఆధారపడి బతుకుతున్నాం. సో ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏది ఒకసారి చెక్ చేస్తే వచ్చేస్తుంది కదా అనుకుంటున్నాం. సో వాళ్ళు అవేవి లేని రోజుల్లో కూడా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని లేదంటే డైరీలో రాసుకొని ఒక గవర్నమెంట్ ఒక పథకం పెట్టిందంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎలా అయితే జనాలకు రీచ్ అవుతుంది. నిజంగా రాజకీయ నాయకుల కన్నా పవర్ఫుల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే. వాళ్ళు సరైన బ్యాచ్ ఒక టీం తయారైందంటే నాయకుడు, రాజకీయ నాయకుడు డెసిషన్ మేకింగ్ జస్ట్ సంతకం పెడితే చాలు, మొత్తం వాళ్ళ కథ అంతా నడిపిస్తారు. సో అంత పవర్ఫుల్గా ఉండేవారు. అటువంటి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్లో ఈయన కూడా అప్పుడే అంటే అప్పుడు జనరేషన్ ఖచ్చితంగా నేను పవర్ఫుల్ అని నమ్ముతాను. వాళ్ళ థింకింగ్ లెవెల్స్ కానీ వాళ్ళ యొక్క మేధస్సు కానీ అలా ఉండేది. ఓకే. సో అటువంటి ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా తన యొక్క అభిప్రాయాన్ని ఎక్కడో తన ఐవైఆర్ టాక్స్ అని ఒక సోషల్ మీడియాలో పంచుకునే దాన్ని ఒక ఆయన ఎక్స్లో షేర్ చేస్తే దాంట్లో చూసిన సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంశము ప్రతీది కూడా అంటే నిస్సిగ్గుగా విచ్చలవిడిగా చేశారు అనేది ఆయన ఇవి నేనన్నది కాదు, సాక్షాత్తు ఐవైఆర్ కృష్ణారావు గారు వాడిన పదాల నుంచి నేను మాట్లాడుతున్నాను. అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, అందులో మాంసం తిని బొక్కల మెడలు వేసుకోవాలా అంటే నేను తిన్నాను రా బాబు అని చెప్పాలా అవసరం లేదు కదా. సో అంత పబ్లిక్గా దొరికిపోయే అంశం ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టే వ్యక్తిని వాళ్ళకు అనుగుణమైన వ్యక్తుల్ని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో మనకు లిస్ట్ చదివితే అన్నీ అదే కమ్యూనిటీ పేరుతో చివరికి ఆ తోక వస్తుంది ఆ పేరు, ఆ కమ్యూనిటీ పేరుతో ఉన్న వాళ్ళే ఉన్నారు. మొత్తం మీరు ఒక్కసారి గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేషీలో చూస్తే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ కమ్యూనిటీ పేరుతోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 100 తీసుకుంటే 100లో 95-96 అదే కమ్యూనిటీ ఉంటే ఒక 3-4 వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. అది కూడా తప్పని పరిస్థితిలో ఏదో పెట్టుకోవాలి కాబట్టి. మళ్ళీ వీళ్ళందరూ సామాజిక న్యాయం అని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, పక్కన పెట్టండి. రీసెంట్గా కూడా ఆయన బొట్టు పెట్టుకుని కూడా మనం మీరు యాప్ తయారు చేస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి, మనం కొడతాం, వాళ్ళందరినీ ఎక్కడన్నా వదలం అని చెప్తున్నారు. ఇంత పబ్లిక్గా దొరికిపోయారని ఒక నేనో మీరో కాదు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా చేసిన వ్యక్తి, ఒక దాన్ని ఏమంటారు జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే సీనియర్ మోస్ట్ జడ్జి, అంత పవర్ఫుల్ గల ఐఏఎస్ ఆఫీసరు క్లియర్గా చెప్తున్నారు ఇది చాలా సింపుల్, చాలా తప్పించుకోలేని ఒక స్కాము. ఫస్ట్ థింగ్ ఆ ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టిన వ్యక్తి. రెండోది అన్ని డమ్మీ పేర్లతో వచ్చిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవి దొరకలేదు. ఏదైతే ఎవరెవరు కొనుక్కున్నాం అనుకున్నారో వాళ్ళు రెగ్యులర్గా అలవాటుగా తాగే కొంతమంది ఆఫీసర్స్ కూడా మిలిటరీ నుంచి వచ్చేవాళ్ళు కానీ లేదంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ లేదా డాక్టర్ సజెస్ట్ చేశారని కొంతమంది కొన్ని రకాల ఆల్కహాల్ ఎడిట్ చూస్తుంటాం. మీరు కొంత వయసు అయ్యాక మీరు అది తీసుకోవాలి, తప్పదు. డైలీ 1 or 2 పెగ్స్ తీసుకో అంటే మనం చాలా
సందర్భాల్లో డాక్టర్ సజెస్ట్ చేసింది కూడా మనం చూసాం. ఎస్ సార్. సో అట్లాంటి వాళ్ళకి ఇంకేమీ దొరకకుండా ఒకవేళ అవి తెచ్చుకున్నా కూడా స్మగుల్ గూడ్స్ కింద వాడిని అరెస్ట్ చేయడం, వాడికి ఇబ్బంది పెట్టడం, వీళ్ళిచ్చిన ప్రోడక్ట్సే వీళ్ళిచ్చిన బ్రాండ్సే కొనుక్కోవడం, బూమ్ బూమ్ అంట, శకలేక అంట, 3 క్యాపిటల్స్ అంట, ఇంకోటి ఏంటది ఏవో ఇలాగా స్పెషల్ స్టేటస్ అంట, రకరకాలు పిచ్చి పిచ్చి పేర్లు, వాటన్నిటికి కూడా ఎంఆర్పి ప్రైస్ మీద తీసుకోవడం, దానికి అయ్యే ఖర్చు 30 రూపాయలు అయితే ఎంఆర్పి 150 రూపాయలు, 150 రూపాయలు క్వార్టర్ బాటిల్. సామాన్యుడు ఎట్లా, అది చాలా మంది జీవితాల్లో ఎఫెక్ట్ అయిపోయింది. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, కొంతమంది చనిపోయారు. కల్తీ మద్యము, కల్తీ కళ్ళు తాగి చనిపోయారని మన ఊర్లలో వార్తల్లో చూసింది కాస్త ఇది మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా కొన్ని వందల మంది నాశనం చేసేసింది. అదొక ఇంపాక్ట్. ఇంకొకటి అందరూ చెప్పేదే క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడ యూపీఐ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, స్వైపింగ్ కానీ ఏమీ లేదు. అది మరీ బట్టబయలు కదా. అంటే నేనే రాజుని, నన్ను ఎవడేం పేకలేడు, నన్ను ఎవడేం చేస్తాడు. ఇగో మొన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడికి ఏ నోట్లు వెళ్ళే, ఎవరికి ఎలా వాడారు, ఈ మనీ హవాలా ఎలా జరిగింది అంటే మరొక సినిమా స్థాయి. ఇప్పుడు మన రీసెంట్గా కుబేర సినిమా కూడా వచ్చింది ఒకటి. కుబేర సినిమాలో ఎవరైతే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ పెట్టి వాళ్ళకి అమౌంట్ చేశారు, అలాగ కూడా చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇంత ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పిన దాంట్లో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సీనియర్ పర్సన్ చెప్తే నమ్ముతారు. ఇప్పటికైనా కొంతమంది ఇంకా గొర్రెలు ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారు. గుడ్డిగా ఇదంతా వాడు చంద్రబాబు నాయుడు, ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు చెప్పినా వీడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఫేవరు, చంద్రబాబు నాయుడు గారికి తొత్తు, చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్ళు తాగుతారు, ఇలాంటి ముద్రలు వేసేస్తున్నారు. అవును సార్. జెన్యున్ గా మాట్లాడుకున్నా ఇప్పుడు ఆయనకి ఏంటి అవసరం? విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ ఉన్నాడు, ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఢిల్లీ లాంటి స్కామ్ కూడా దీని ముందు చాలా చిన్నది. మరి అలాంటి ఢిల్లీ స్కామ్ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ఆయన ఓడిపోవడానికి కూడా అదే ప్రధాన కారణం. కవిత గారు కూడా అందులోనే ఇరుక్కున్నారు. ఆవిడ 5 నెలలు 6 నెలలు లోపల ఉండి వచ్చారు. అంటే ఎంత పక్కాగా పకడ్బందీగా సాక్ష్యాలతో ఉన్నాయి. ఇంకోటి కూడా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఏంటంటే, ఎంత మేధావైనా ఎంత గొప్పోడైనా ఒక నేరం చేశాడంటే ఏదో చిన్న క్లూ, ట్రైల్ ఆఫ్ ఇది వదులుతాడు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆయన ట్రైల్ ఆఫ్ ఫిట్నెస్ అన్నట్టుగా ఆ బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిథున్ రెడ్డి గారు, రాజకాశి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఏం చెప్పారు? బిగ్ బాస్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, బిగ్ బాస్ ఇందులో పేర్లు ఇన్వాల్వ్ అయ్యాడా లేదా, బిగ్ బాస్ అన్నారు. ఆఖరికి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన నెక్స్ట్ డే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది. ఇంకేం చెప్పాలి అంటే ఆయన ఒక పదం, అదే మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఒక పదం వాడాడు, ఎంత నిస్సిగ్గుగా, నాకేం ఎవరేమనుకో నా సంబంధం, నేను స్కామ్ చేసుకుంటా, విచ్చలవిడిగా అనే పదం కూడా వాడాడు ఆయన. ఇంక మరి వాళ్ళ ధైర్యానికి వాళ్ళ నిస్సిగ్గుదనానికి జోహార్లు చెప్పడం తప్ప ఏం చేయలేం. అందరూ ఇవన్నీ మాట్లాడిన ప్రతిసారి కూడా ఎప్పుడు వేస్ట్ అది. అరెస్ట్ ఏంటి? అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ అంటే ఎంతమందిని ఎవరినెవరినో కొనేస్తున్నారో తెలియట్లేదు. మరి డబ్బుంది, మనిషి అన్నవాడు ఎక్కడో దగ్గర తెగుతాడుగా. ఒకటి ₹1 కోటి, 10 కోట్ల, 100 కోట్ల ఎక్కడో దగ్గర తెగుతాడు కదా. ఆ నమ్మకంతో ఉన్నట్టున్నారు వాళ్ళు ధైర్యంగా. అందుకే రోజు ప్రెస్ మీట్లు పెట్టి కొత్త విషయాలు, దేవుడు ఉన్నాడు అంటారు, మనం చూసుకుందామని అంటారు. మరి ఆలు దేవుడు అని, సామాన్యుడు దేవుడు అంటే దేవుడు ఎవరికి చూస్తున్నట్టు, ఎవరికి చూడనట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ.